శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం రవి సంక్రమణం అంటే మనకి సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమైనప్పుడు కూడా మనం సాధారణంగా సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు గురుగ్రహాన్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం, దాన్ని బట్టి సంవత్సర ఫలితాలు మనకి తెలియడం జరుగుతూ ఉంటుంది. అలాగే మాస ఫలితాలు తెలుసుకునేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా రవి ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారినప్పుడు ఆ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకోవడం అన్నది సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అలాగే రోజువారీ ఫలితాలు తెలుసుకునేటప్పుడు చంద్రుని యొక్క గమనాన్ని బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ సమయంలో ఆ సంఘటన జరుగుతుంది, ఎప్పుడు జరగవచ్చు అన్నది మనకి లగ్నాన్ని బట్టి, అంటే ప్రతి 2 గంటలకి మారే లగ్నాన్ని బట్టి ఏ సమయంలో మనకి ఫలానా విషయం జరుగుతుందండి. అది వివాహం అవ్వచ్చు, లేదంటే ఉద్యోగం రావడం అవ్వచ్చు, లేదంటే ఒక వ్యక్తి ఎప్పుడు వస్తాడని తెలుసుకోవడానికి ఇవన్నీ ప్రశ్నాశాస్త్రంలో బాగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారినప్పుడు ఈ సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి అనే విధంగా లోహమూర్తులుగా ఏర్పడడం, దాన్ని బట్టి ఫలితాలు నిర్ణయించడం కూడా సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అంటే గ్రహాల్లో కల్లా అత్యంత ముఖ్యమైన గ్రహం రవి గ్రహం. అంటే జాతకంలో కూడా రవి ఉన్న స్థానాన్ని బట్టి జాతకుడి యొక్క స్థితిగతులు, అలాగే గోచారంలో రవి యొక్క ప్రవేశాన్ని బట్టి, రవి యొక్క సంచారాన్ని బట్టి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంటాయి. ఈవెన్ వర్షాలు రావాలన్నా, ఎండలు కురవాలన్నా, తుఫాన్లు రావాలన్నా, తిథులు ఏర్పడాలన్నా, మాసాలు ఏర్పడాలన్నా, ఋతువులు ఏర్పడాలన్నా సమస్త సృష్టికి కూడా సూర్యభగవానుడే ఆధారం అవుతుంది. మనం కాల గమనాన్ని లెక్కించుకోవాలన్నా ఇవన్నీ కూడా మరి సూర్యుడి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే దేవతల్లో మరి అతిథి యొక్క పుత్రుడు అవడం వల్ల ఆదిత్యుడు అవడం జరిగింది. అలాగే 12 నెలలు ఉన్నట్టు 12 ఆదిత్యులు ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల ఒక ఆదిత్యుడి రూపంలో మనం సూర్యభగవాన్ని కొలుచుకోవడం వల్ల అది ఎవరైతే సూర్యుడిని ఆరాధిస్తుంటారో వాళ్ళకి ఇవన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి. ఏదన్నా మన భారతీయ సాంప్రదాయ ప్రకారం సూర్యుడిని ఆరాధించడం అన్నది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అలాగే ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి హిందువు కూడా ఆదివారాల్ని పాటిస్తూ మరి సూర్యుడిని ఎక్కువగా పూజించడం. అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ భారతీయులకు ఉన్నటువంటి కాన్ఫిడెన్సు, ఈ శక్తి ఏ విధంగా వచ్చింది అని తెలుసుకొని ఇదంతా కూడా సూర్యుడిని ఆరాధించడం వల్ల, ఆదివారం వీళ్ళు నియమంగా ఉంటూ ఆ భగవాన్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి ఎంత పవర్ వచ్చిందని తెలుసుకొని నెమ్మదిగా వాళ్ళు ఈ ఆదివారమే సెలవిచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా విందు వినోదాల్లో, అంటే ఏదైనా ఈ మిగతా ఈ వ్యసనాలకి, ఎంటర్టైన్మెంట్ వాటికి వీటికి లోన్ చేసి నెమ్మదిగా భారతీయుల యొక్క శక్తి సన్నగిల్లేలా చేసి సుమారుగా వాళ్ళు చాలా కాలం పాటు మన దేశాన్ని పరిపాలించడం. తర్వాత జరిగే పరిణామాలు ఏదన్నా అంటే సూర్యుని యొక్క బలం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. సూర్యగ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సూర్య సంక్రమణం అంటారు. కంపల్సరిగా ఆ రోజు భారతీయుడు అన్నవాడు కంపల్సరిగా పుణ్యనది స్నానం చేయడం, సూర్య భగవాన్ని ఆరాధించి విధి విధానంగా పూజించడం వల్ల వారికి అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు అటు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, అటు ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు, అటు అధికారాన్ని కూడా ఇవ్వగలడు. బట్ ఏదైనా సూర్య భగవాన్ని ఆరాధన ఇంపార్టెంట్. ప్రస్తుతం మనం ఈ రోజు అంటే మనం ఆగస్టు 16వ తారీఖు, అంటే మనకి ఇంగ్లీష్ లెక్క ప్రకారం 17వ తారీఖు వస్తుంది. 16వ తారీఖు రాత్రి 1 గంట సుమారు ప్రాంతంలో ఈ సూర్య భగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సాధారణంగా రాశుల్లోకెల్లా సింహరాశి అంటే సూర్యుని స్వక్షేత్రం అవటం వల్ల
దీనికి ఎక్కువ ప్రాధాన్యత రావడం జరుగుతూ ఉంటుంది. మరి సింహరాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవానుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలడు అన్న విషయాన్ని మనం ప్రతి రాశి వారికి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. రవి సంక్రమణం వల్ల మేషరాశి వారికి కలిగే ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశి అందే రవి ఉచ్చ స్థితి పొందడం జరుగుతూ ఉంటుంది. కుజుడు ఈ రాశికి అధిపతి అవుతూ ఉంటాడు. అందువలన మేషరాశి అధిపతికి కుజుడు మిత్రక్షేత్రం అవటం వల్ల, అంటే కుజుడికి రవి మిత్రుడు అవటం వల్ల మరి మిత్రుడు ఎంత గొప్పగా తన యొక్క స్థితి కలిగితే వీళ్ళకు కూడా అంత హోదా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఇప్పుడు పంచమ స్థానంలోకి రవిగ్రహ ప్రవేశం అన్నది ఈ మేషరాశి వారికి 5వ స్థాన ఫలితాలు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే 5వ స్థానం ఏం చెప్తూ ఉంటుంది? ముఖ్యంగా సంతానం, కోరికలు, ప్రేమ వ్యవహారాలు, మీలో ఉన్నటువంటి విద్వత్తు, టాలెంటు, మీ ఫాలోవర్సు, మీ అభిమానులు, మిమ్మల్ని అనుసరించే వాళ్ళు, అలాగే మీ యొక్క పూర్వపుణ్యం, ఇవన్నీ కూడా పంచమ స్థానం బట్టి ఆధారపడి ఉంటాయి. అటువంటి పంచమ స్థానంలోకి పంచమాధిపతి రవి స్వక్షేత్రంలోకి వెళ్ళటం వల్ల మీ యొక్క సంతానం యొక్క ప్రగతి, వారి యొక్క డెవలప్మెంటు మీకు చాలా ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు రవి ప్రభుత్వ ఉద్యోగానికి కారకుడు, అలాగే వైద్య వృత్తికి కారకుడు, ఆరోగ్యానికి కారకుడు అవటం వల్ల ఎవరైతే ప్రభుత్వ సంబంధించిన సంస్థల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయడం కానీ, ఒక ప్రభుత్వ పదవి కొరకు మీరు ప్రయత్నం చేస్తుంటే కంపల్సరిగా మీకు అటువంటి ప్రభుత్వ హోదా లభించే అవకాశం ఉంది. కనీసం మీకు కాకపోయినా మీ యొక్క ఏజ్ని బట్టి మీ తండ్రి గారికో లేదా మీ సంతానానికో ఏదో ఒక అధికార హోదా అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీకు ఏదైనా ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం కానీ, ప్రభుత్వం నుంచి ఏదైనా మీకు రావాల్సినటువంటిది ఏమైనా ఉంటే, అంటే ఏదైనా పెన్షన్ అవ్వచ్చు, ఇంకో ప్రభుత్వ పథకం అనుకోవచ్చు, ఏదైనా రాయితీలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 5లో ఉన్నటువంటి రవి 11వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. ఈ కారణం వల్ల అక్కడ ఉన్నటువంటి రాహు ఉండడం వల్ల విదేశ సంస్థల ద్వారా, విదేశ ప్రభుత్వం ద్వారా మీకు లాభం కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ మీ పిల్లలు ఏదన్నా విదేశంలో వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏదన్నా ఒక పెద్ద సంస్థలో ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు ఫారెన్ మనీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు ఇది మీకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే మీరు ఒక రాజకీయ రంగంలో ఉంటే పదవి వస్తుంది, ఒక సినిమా రంగంలో ఉంటే ఏదైనా ఒక మీ యొక్క స్థితికి, మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఒక పెద్ద డైరెక్టరో పెద్ద హీరోయో మీకు వాళ్ళ యొక్క డేట్లు ఇవ్వడం వల్ల మీరు ఏదైనా ఒక సినిమా తీసే ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అంటే ఒక సినిమాయే కాదు, మీరు ఏదైతే మీ హాబీగా మీ మనసులో ఒక కార్యక్రమం చేద్దామని ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్కరికి. 5వ స్థానం బట్టి అక్కడ ఉన్నటువంటి గ్రహాలను బట్టి ఎలా ఉంటుందంటే ఒక దేవాలయం కట్టిద్దామని ఉంటుంది, లేదంటే ఒక హాస్పిటల్ నిర్మిద్దాం, లేదంటే మన కొరకు మన పిల్లల కొరకు పెద్ద బిల్డింగ్ కట్టుకుందాం అనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఆశయాలు, కోరికలు ఏమన్నా ఉంటే ఈ సమయంలో మీకు అవి నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే సాధారణంగా ఈ అగ్నితత్వ రాశులు అంటే మీరు మేషరాశి అగ్నితత్వ రాశి అవటం వల్ల, సింహరాశిలో అగ్నితత్వ రాశిలో రవి రావడం వల్ల మీకు మేషరాశిలో రవి ఉంటే, మీ యొక్క రాశిలో రవి ఉంటే మీరు ఏ విధంగా హుందాగా హోదాగా వ్యవహరిస్తారో, మీ యొక్క అర్హత ఏ విధంగా పెరుగుతుందో, మీ స్థాయి ఏ విధంగా పెరుగుతుందో, ఎక్కడికి వెళ్ళినా గౌరవం, రెస్పెక్ట్ పొందే అవకాశం ఉంటుందో, ఇవన్నీ కూడా మీకు లభించే అవకాశం ఉంది. అంటే మీరు ఒక సొసైటీలో ఒక ఉన్నత వ్యక్తిగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే 9వ స్థానం కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే మీ తండ్రి గారికి ఏమైనా హోదా పెరగడం కానీ, అలాగే మీకు ఏమైనా ప్రభుత్వం గుర్తింపు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ మేషరాశి వారికి రవి యొక్క గమనం రాబోయే 30 రోజుల్లో కూడా ఒక గొప్ప కీర్తిని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అంటే రవి కేతువు ఎవరి జన్మజాతకంలో అయినా ఉంటే కంపల్సరీగా వారి తండ్రి గారు ఒక గొప్ప స్థాయి ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తించవచ్చు.
అదే రవి సింహరాశిలో ఉండగా ఎవరన్నా జన్మించుంటే వాళ్ళ తండ్రి గారు ఒక రాజకీయవేత్త కానీ, లేదంటే ఒక గవర్నమెంట్ సంస్థలో పనిచేయడం కానీ, ఒక స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులుగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకరి జన్మజాతకంలో రవి యొక్క స్థితిని బట్టే వారి యొక్క హోదా, వారి యొక్క స్టేటస్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ జాతకులు ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే ఆ ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశాలు కామన్గా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా మేషరాశి వారికి ఇంచుమించుగా నెల రోజుల పాటు వారి యొక్క అధికార హోదా పెరుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా సరైన గౌరవం పొందుతారు. అలాగే ఏదో ఒక ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎప్పుడు ప్రజలతో మమేకమై వారి యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని వారికి ఏదో ఉపయోగం చేయాలనే ఆలోచనలో కూడా జాతకుడు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది కొత్తగా ఒక రాజకీయ రంగంలో ప్రవేశించాలన్నా, ఒక పరిశ్రమలో ఎంటర్ అవ్వాలన్నా ఈ స్థితి మీకు చాలా మంచి ఎంట్రీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో పరిహారాలు అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి గ్రహానికి పరిహారం అన్నది కంపల్సరిగా ఈ జ్యోతిష్ శాస్త్రం రాసినప్పుడే దానికి ముందుగానే ఈ నవగ్రహ స్తోత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో ఉన్నటువంటి ఈ 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 స్తోత్రాలని కంపల్సరిగా ప్రతిరోజు చదవలసి ఉంటుంది. ఈ విధంగా 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 శ్లోకాలని భక్తి శ్రద్ధలతో చదవడం, మనం ఏ గ్రహాన్ని అయితే ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నామో ఆ గ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం, అంటే అది ఆ వరుసలోనే ఉంటుంది. దాన్ని ఒక 41 సార్లు చదివించి మళ్ళా ఈ నవగ్రహ స్తోత్రాన్ని మళ్ళా రిపీట్ చేసి దాన్ని పూర్తి చేయడం అని ఇది ఒక దినచర్యగా చేసుకోవాలి. అంటే కామన్గా మనం ఎవరికైనా పరిహారం చేసుకున్నప్పుడు ఈ విష్ణు సహస్రనామం చదవండి, లేదంటే నవగ్రహ స్తోత్రాలు చదవమన్నప్పుడు అవి మీరు రోజు చదువుతున్నామని చెప్తూ ఉంటారు. అంటే మీరు రోజు చదవడం అన్నది కంపల్సరీ దినచర్య. కానీ మనం ప్రత్యేకంగా పరిహారం చెప్పినప్పుడు అది విధి విధానంగా ఒక పద్ధతిగా చదివినప్పుడు దాని యొక్క పరిహారం అన్నది తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా మన యొక్క కష్టాల్ని ఆ భగవంతుడికి తెలియజేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కోడ్ లాంగ్వేజ్ అన్నది ఎలా ఉంటుందంటే మనం పెట్టే దీపాన్ని బట్టి, మనం పెట్టే నైవేద్యాన్ని బట్టి, మనం వేసుకునే డ్రెస్సును బట్టి, మనం ఎన్నుకున్న వారాన్ని బట్టి ఆ కోడ్ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం అవడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనం శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అది ఉద్యోగం కోసం అని స్వామికి అర్థమవుతుంటుంది. అదే మంగళవారం వెళ్ళినప్పుడు ఈ వివాహ జీవితం, ఆర్థిక బాధలు, అన్నదమ్ముల గొడవలని స్వామికి తెలియడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా మనం ఒకేసారి కాకుండా ఓ 18 వారాలు, ఒక 40 వారాలు చేయడం వల్ల ఆ ఫలితం సిద్ధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మన ప్రయత్నం బట్టి మనం కోరుకునే కోరికను బట్టి కూడా మనం చేసే ప్రయత్నం ఉండాలి తప్ప పెద్ద ప్రయత్నానికి చిన్న ప్రయత్నం అయితే కుదరదు. కంపల్సరిగా ఎక్కువ ఫలితం రావాలంటే ఎక్కువ కష్టం పడవలసి ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ రవి గ్రహం మాత్రం సింపుల్గానే మనకి ప్రతిరోజు మీరు సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు కూడా కంపల్సరిగా మరి సూర్య భగవాన్ అనుగ్రహం కోసం ఆదివారం రోజు కంప్లీట్గా నియమంగా ఉండడం, అలాగే ఈ బలహీనతలకి కంపల్సరిగా దూరంగా ఉండవలసి ఉంటుంది. అది మద్యం అవ్వచ్చు, మాంసం అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు. ఈవెన్ ఆ రోజు బ్రహ్మచర్యం పాటించి కేవలం ఆ నియమంగా ఉంటే మళ్ళీ మన్నాడు సూర్యోదయం దాకా పవిత్రంగా ఉండడం వల్ల మీలో స్టామినా పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీలో వ్యక్తిగత సామర్థ్యం పెరిగిందో దేన్నైనా సాధించగలిగే సంకల్పం పెరుగుతుంది. అదే రవి యొక్క అనుగ్రహం అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఆదివారం నియమం పాటించడం వల్ల, ముఖ్యంగా రవి తండ్రి కారకుడు అవటం వల్ల తండ్రి గారిని కంపల్సరిగా గౌరవించడం, వాళ్ళకి బతికుంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చడం. మీ తండ్రి గారు చాలా కోటీశ్వరుడే అవ్వచ్చు, కానీ ఆయనకి చిన్న చిన్నవి అంటే కేవలం వాళ్ళకి ఒక చెప్పుల జత లాంటిదో, ఆయన గొడుగు వారితో గొడుగు లాంటిదో ఇవ్వడం వల్ల, వారికి ఏవైనా ఈ పూజకు ఉపయోగించే వస్త్రాలు లాంటివి కొని ఇవ్వడం వల్ల మీ తండ్రి గారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. వీలైతే మీకు తాతగారు ఉన్న, తండ్రి గారు ఉన్న వాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న సర్వీస్ చేయడం వల్ల మీరు భగవంతుణ్ణి ఆరాధించిన దానికన్నా
ఎక్కువ ఫలితం అన్నది తొందరగా పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మీ సంకల్పం, అందులో ఉన్నటువంటి డెడికేషను మీకు అన్ని సమస్యల నుంచి, ప్రతి నవగ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి మీ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. తండ్రి రూపంలో సూర్యుడు, తల్లి రూపంలో చంద్రుడు, అన్న రూపంలో కుజుడు, ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ కుటుంబంలో ఉంటారు. వారిని సాటిస్ఫై చేస్తే మీరు నవగ్రహాల్ని సాటిస్ఫై చేసినట్టు అవుతుంది. స్వస్తి.